హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది నాటు చిక్కుడుకాయ, బఠానీ, పొటాటో వేసి వండిన మసాలా కర్రీ. ఈ కర్రీ రెసిపీ అండ్ పెరుగు పోపు రెసిపీ ఈ వీడియోలో చూస్తారు. ఇప్పుడు నాటు చిక్కుడుకాయలు దొరికే టైం కదా! చిక్కుడుకాయలు చాలా మంచిది హెల్త్‌కి. అట్లానే మనకి బఠానీ కూడా పచ్చి బఠానీ ఒలుచుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. అవి కూడా చిక్కుడుకాయల రూపంలో దొరుకుతాయి. బయట మార్కెట్‌లో ఇదే సీజను. అట్లానే ఇది మజ్జిగ అంటే పెరుగు పోపు పెట్టాను. పెరుగు చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 రెసిపీస్ చూస్తారు. హాఫ్ కేజీ నాటు చిక్కుడుకాయలు తీసుకున్నాను. అట్లానే 2 ఆనియన్స్ పీసెస్‌గా కట్ చేసుకున్నాను. 3 గ్రీన్ చిల్లీ పీసెస్‌గా కట్ చేశాను. కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్. మనకి కొత్తిమీర కూడా ఇప్పుడు సీజన్. కొత్తిమీర కూడా విరివిగా వాడండి, ఆరోగ్యానికి మంచిది. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి, ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసి వేగే వరకు వేయించుకోవడమే. మనకి చిక్కుడుకాయల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఉండడం వల్ల హెల్త్‌కి మంచిది. అట్లానే కొరియాండర్ లీవ్స్‌లో కూడా మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ 2 కూడా ఇప్పుడు సీజన్ మనకు దొరుకుతాయి. ఈ జాన్వరి, ఫిబ్రవరి మంత్‌లో. చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలంటే ఇంకా మంచిది. అవి మనకి ఊర్లలో ఫ్రీగానే దొరుకుతాయి. మనకి పెంచుతారు గదా! ఊర్లలో ఇంటి పై మీదకి పాదుల్లాగా. బయటైతే ఇక్కడ సిటీలో, టౌన్‌లో అయితే కొనుక్కోవాలి. తర్వాత చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసి, కారం, ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడరు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా వేగేలాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గుతుండగానే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని కొంచెం సేపు అంటే ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి, మాడిపోకుండా. అది కొంచెం మగ్గింది అనుకున్నాక వాటర్ యాడ్ చేయడమే. అది కూడా ఈ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ యాడ్ చేయాలి. నేను ఫస్ట్ చూపించడం మర్చిపోయాను. పీస్ అండ్ పొటాటో కూడా దాంట్లోనే వేయించాలి. నేను గుర్తొచ్చి తర్వాత ఈ వాటర్‌లో యాడ్ చేసేసాను. పొటాటో పీస్ అండ్ బఠానీ గింజలు ఇందులో యాడ్ చేసేసాను. బఠానీ గింజలు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక పొటాటో పీసెస్‌గా కట్ చేసేసాను. అవి కూడా ఫస్ట్ ఆయిల్‌లోనే వేయించాలి. నేను తర్వాత మర్చిపోయి తీసి ఇందులో యాడ్ చేశాను. బాగా కుక్ అయ్యేలాగా వాటర్ అబ్జర్వ్ చేసుకునే వరకు కుక్ చేయాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ చూసుకొని. ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి మంచిది. మసాలా అది ఎక్కువ వాడం కాబట్టి, కొంచెం వేస్తాం కాబట్టి ఉప్పు, కారం అన్నీ మంచిది హెల్త్‌కి. పైన కొంచెం కొరియాండర్ లీవ్స్‌తో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే చిక్కుడుకాయ, పొటాటో మరియు బఠానీ వేసిన మసాలా కర్రీ రెడీ. తర్వాత పెరుగు పోపు చూద్దాము. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌లో చిటికెడు ఇంగువ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పించ్ ఆఫ్ ఇంగువ వేశాక పోపు దినుసులు యాడ్ చేసుకొని పోపు దినుసుల్లో పావు టేబుల్ స్పూను మినపప్పు, 2 ఎండుమిర్చి ముక్కలు, జీలకర్ర, ఆవాలు, పావు టేబుల్ స్పూన్ మెంతులు. అవి వేగిపోయినాక ఒక ఆనియన్‌ని పీసెస్‌గా కట్ చేసుకొని, ఒక గ్రీన్ చిల్లీని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, కరివేపాకు, కొత్తిమీర ముక్కలుగా చేసుకొని, అవి కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి వేగే వరకు. అవి వేగుతుండగానే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గనివ్వాలి.
ఇవి బాగా మగ్గాక చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారాక పెరుగులో యాడ్ చేసేసి సాల్ట్ కూడా వేసుకొని, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కలుపుకోవడమే. పెరుగు చిక్కగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అంతే. దీన్ని మజ్జిగ చారు అంటారు, పెరుగు పోపు అనొచ్చు. ఎట్లా అయినా పిలుచుకోవచ్చు. ఇది గూడా మనకి పుల్ల పుల్లగా అంటే పెరుగు పుల్లగా లేకుండా కమ్మగా చేసుకుంటే బావుంటుంది. ఇది కూడా మనకి రైస్‌లోకి బావుంటుంది. చపాతీలో గూడా తినొచ్చు. అట్లానే మసాలా కర్రీ చపాతీలోకి, రోటీలోకి కూడా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఈరోజు నా లంచ్ ప్లేట్. బ్రౌన్ రైస్, మసాలా కర్రీ, పెరుగు పప్పు, ఇంట్లో ఉన్న ఉసిరికాయ ఆవకాయ పచ్చడి.